ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే బెడ్ పైన పడుకోవడం వల్ల కలిగే లాభాలు అంటే, నేను అడిగే క్వశ్చన్ చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటి ఇప్పుడు ఇలా అడుగుతుంది అనుకుంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పడుకోవడం ఒకే మంచం పైన అంటే ఒకటే కాదు కదా, ఓన్లీ సెక్స్ అనే కాదు కదా, చాలా ఉంటాయి. చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం. భార్య ఇంట్లో పని అంతా చేసి పొద్దున్న నుంచి భర్త ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, ఏమి ఇంట్లో పని చేసి పిల్లల్ని చక్కబెట్టి అత్తమామని చక్కబెట్టి ఇంట్లో పనులన్నీ సర్దుకొని తీరా చక్కగా గదిలోకి వచ్చినప్పుడు రిలాక్స్ కూర్చొని హస్బెండ్ మంచం మీద ఉంటారు. ఏదో మాటలు మంచి చెడు ఉంటాయి. అంటే ఒక్కసారి అంటే ఇద్దరు కలిసి ఒకే మంచం పైన పడుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, మెడికల్గా చెప్పాలంటే ఒకే మంచం మీద పడుకోవటం వల్ల ఆ స్పర్శ వీళ్ళకి ఒక రకమైన భరోసాని ఇస్తుంది. అవతల వ్యక్తి చేతిలో చేసుకుని పడుకున్నప్పుడు లేదా మనిషి చుట్టూ చేసుకుని పడుకున్నప్పుడు ఆ వ్యక్తి స్పర్శ వీళ్ళకి ఒక భరోసా ఇస్తుంది. అంటే నాకంటూ ఒక మనిషి తోడున్నారు, నాకు ఏదైనా అయితే ఆయన చూసుకుంటాడు, లేదా నాకు ఏదైనా అయితే ఆమె చూసుకుంటుంది అని. హెల్పేజ్ ఇండియా అని ఒక ఇంటర్నేషనల్ ఒక సంస్థ ఉంది. వాళ్ళు హగ్ అని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు. హెచ్యుజి హగ్. హగ్ అంటే ఇప్పుడు దూరంగా ఎవరో ఉన్నారనుకో, బాగున్నారా తాతగారు అని పలకరించడం వేరు, దగ్గరికి వెళ్ళి చేతిలో చెయ్యేసి పట్టుకొని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుని ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అడగటం వేరు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే మనకి తెలియకుండానే వెళ్ళి హగ్ చేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటాం. వాళ్ళు కూడా వెక్కి వెక్కి ఏడుస్తారు. ఎందుకని? ఒక ఆత్మీయ బంధం అది. ఆ హగ్లో ఆ స్పర్శలో వాళ్ళకు ఒక ఓదార్పు దొరుకుతుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి జీవించడంలో వాళ్ళిద్దరికీ పగలంతా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. సాయంత్రం ఇంటి పని, వంట పని, పిల్లలు, అది ఆవిడ బిజీగా ఉంటుంది. అంతా అయ్యి రాత్రి పడగదిలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ఏకాంత సమయం అది. మెయిన్లీ ఏకాంత సమయం కాబట్టి ఆ ఏకాంతంలో కూర్చొని మంచి చెడ్డ ఏదైనా మాట్లాడుకుంటారు. అలాగే కలిసి పడుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ స్పర్శలో మెయిన్ ఆ ఓదార్పు, ఆ భరోసా వస్తుంది. అది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఆ డోపమైన్ అనే ఏదో ఒక ఎంజైమ్ ఉంది, అది రిలీజ్ అవుతుంది. అంటే ఒక ఆనందం మనసులో కలిగినప్పుడు ఆ ఎంజైమ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఒక సంతృప్తి, సంతోషం, ఆనందం కలుగుతాయి. దానికోసమనే మన పూర్వీకులు చూడు, ఒకే మంచం, ఒక కంచంలో తిని ఓ మంచంలో పడుకున్నామని చెప్తుంటారు. అలాగా భోజనం కూడా పెళ్లిలో ఒకే కంచంలో కలిపి పెట్టేవాళ్ళు భార్యాభర్తలకి. ఇప్పుడు వేరువేరుగా పెడుతున్నారు కానీ, అంటే ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకుంటారు అని అర్థం. అంచేత అలా ఉండడం వల్ల ఏంటంటే మనిషికి ఒక భరోసా ఉంటుంది, నా మనిషి అన్న ఒక సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా తోడు నీడలో వచ్చే ఒంటరి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి ఏం చెప్తారంటే, ఒంటరితనంతో నేను ఉండలేకపోతున్నాను, ముఖ్యంగా రాత్రిళ్ళు భయం వేస్తోంది, రాత్రిపూట నాకు ఏదైనా అయితే, బాత్రూంలో పడిపోతే లేదా గుండె ఆగిపోతే ఎవరున్నారు చూడడానికి అనే భయం. చాలా సందర్భాల్లో అది నిజం కూడా. ఒంటరితనం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా పక్కన మనిషి ఉంటే కనీసం పక్కింటి వాళ్ళైనా లేపి తీసుకురాగలుగుతుంది కదా. ఒక అంబులెన్స్ మాట్లాడచ్చు, ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు, ఏదో ఒకటి. అంటే కొంతైనా నా మనిషి అన్న మనిషి తోడుంటే చేస్తుంది అనే ఒక ధీమా అనమాట. అంటే కలిసి పడుకోవడం వల్ల మేడం సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది అంటారా? అంటే ఆ టైంలో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవడానికైనా. అంత క్రితం మధ్యాహ్నం అంతా గొడవ పెట్టుకున్నారనుకో, ఏదో గొడవలో ఉన్నారనుకో, ఇద్దరు మూడ్లో లేరు, సరే కలిసి పడుకున్నారు. పడుకున్న తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఆ ఆసక్తి, అనురక్తి ఏర్పడినప్పుడు, ఆ చేతిలో చెయ్యేసి పట్టుకున్నప్పుడు, సరే ఏదో గొడవ జరిగిందిలే మర్చిపోదాం అని వాళ్ళకి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. అట్లా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకనే శయన మందిరం అన్నారు పూర్వకాలంలో. ఆ శయన మందిరంలో ఆ శయనించేటువంటి ఆ మంచం ఇద్దరిని ఒకటి చేస్తుంది, మానసికంగా ప్లస్ శారీరకంగా కూడా. దానివల్ల సైకలాజికల్గా ఒక సంతృప్తి కలుగుతుంది. సొసైటీలో కొంత రిమార్క్ ఇప్పుడు ఏంటంటే, నాకు కొంత స్పేస్ కావాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే గదిలో పడుకోవడం అనేది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. భార్య గది వేరు, భర్త గది వేరు, పిల్లల గది వేరు, ఎవరి గదులు వాళ్ళవే. ఎందుకంటే నాకు కొంత స్పేస్ కావాలి. ఈ స్పేస్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. నాకు కొంత స్పేస్ కావాలంటే కొంతవరకు కారణం కూడా బహుశా ఇది ఈ కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళు రాత్రిపూట కూడా చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పక్క మనిషి లైట్ వేసుకుని వర్క్ చేస్తుంటే డిస్టర్బెన్స్ కాబట్టి వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ వేరే రూమ్లోకి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఈవిడ కూడా వేరే రూమ్లోకి వెళ్ళిపోయి ఈవిడ లవర్తో ఈవిడ చాటింగ్లు, ఆయన లవర్తో ఆయన చాటింగ్లు. అంటే ఈ ప్రైవసీ అనేది మనుషుల్ని కూడా దూరం చేస్తోంది. ఒకే చోట ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది తప్ప నువ్వు వేరే చాటింగ్లు చేసే అవకాశం ఉండదు కదా. అంచేత ఈ మనిషితోటే నువ్వు మాట్లాడడం వల్ల
నీకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది అవతల వ్యక్తితో, ఒక ఎమోషనల్ రిలేషన్, ఈ వ్యక్తి నావాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. భార్యకైనా అంతే, భర్తకైనా అంతే. అంచేత ఇద్దరూ కలిసి ఒకే గదిలో నిద్రించడం వల్ల, ఒకే మంచం మీద ఉండడం వల్ల వాళ్ళకి ఆ డోపమైన్ విడుదలయ్యి కొంత సంతోషాన్ని కలిగిస్తుంది, కొంత సంతృప్తి, భరోసా కలుగుతుంది. ఇంకోటి మేడం, అంటే ఏదైనా గొడవ జరిగినా పగలంతా నైట్ మాత్రం ఆ బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోవాలి కదా. అవుతారు. అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంది మొండిగా ఉంటారు. మొండిగా ఉండే వాళ్ళు ఉంటారు. అది కాంప్రమైజ్ అవ్వడం అనేది అది కొన్ని న్యాచురల్గా జరిగిపోతాయమ్మా. అంటే ఇప్పుడు పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకో, మనకి తెలియకుండానే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు సార్. అయ్యో ఎత్తుకొని హత్తుకుంటాం, ఎందుకంటే ఏడుస్తున్నాడని సంగతి తెలిసి ఊరుకో ఏడవకు అని బయట కూర్చొని చెప్పాం. ఆ హత్తుకున్న తర్వాతనే ఆ స్పర్శలో ఆ పిల్లలు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు, నెమ్మదిగా ఏడుపు ఆపేస్తారు. బయట కూర్చొని గంట సేపు కూర్చొని నువ్వు అది చూపించి ఇది చూపించి ఏం చెప్పినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అంచేత ఇద్దరి మధ్య గొడవ వచ్చినా కూడా ఇద్దరు ఒక చోటకి చేరినప్పుడు ఆ స్పర్శలో ఆత్మీయత, ఆనందాన్ని వాళ్ళు పొందినప్పుడు తప్పనిసరిగా కాంప్రమైజ్ అవుతారు. ఎవరి ముందు ఎవరు వెనుక అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఎవరు ముందు వెళ్ళారో ఎవరు వెనక వెళ్ళారో కూడా చెప్పలేము. అది అవతల వ్యక్తి పట్ల ఇష్టం ఉన్నప్పుడు. ఇష్టం లేకుండా లే జరుగు అనే వాళ్ళతో సాధ్యం కాదు అది. అయితే ఇప్పుడున్న జనరేషన్, మీరు ఇందాక అన్నారు కదా మేడం, ఇప్పుడు ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే, పిల్లలకి ఒకటి, వీళ్ళకి ఒకటి, హస్బెండ్ ఒకటి, వైఫ్ ఒకటి ఉంటున్నాయి కదా. మరి దాని వల్ల వివాహ బంధంలో వచ్చిన ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయండి? అలా సెపరేట్ గా ఉండడం వల్ల బంధాలు తీరిపోతున్నాయి కదా. అందుకని పెళ్ళైన సంవత్సరం తిరగకుండా డైవర్సు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు, ఆ కోట్ల బాకీ కూడా తీరుతుందో లేదో డైవర్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండింగ్ లేదు ఇద్దరి మధ్యన. ఆయన సాయంత్రం వచ్చేప్పటికి ఎదురు చూడాలని ఈవిడ ఎదురు చూస్తుంది, నేను పెందరాళ్ళే వెళ్ళాలని ఆయనకు కానీ అనిపించట్లేదు. ఇప్పటి నుంచి ఎందుకులే ఏదో గోళ, ఆ క్లబ్గా పోయి కాలక్షేపం చేద్దామని ఆయన అనుకుంటాడు. ఏదో టైంకి వస్తాడు కదా, ఈలోగా నేను కూడా ఏ పక్కింటి ఆంటీతో కబుర్లు చెప్పుకుందాను నేను ఈవిడ. అంటే ఒకరి పట్ల ఒకరికి ఆ బంధాన్ని ఏమనాలో తెలీదు. అలాంటి ఎమోషనల్ బాండింగ్ లేనప్పుడు ఒకరు రాలేదే అని ఆతృత పడ్డం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు వస్తాడులే, తింటాడు, పడుకుంటాడు, ఏముంది అని అనిపిస్తుంది. అలా కాకుండా ఆయన రాలేదు అనో, ఆయన కోసం ఎదురు చూడటమో, తను కూడా భోజనం చేయకుండా ఉండడమో, లేదా భోజనం చేసినా సరే ఆయన రాలేదని కంగారు పడ్డము, లేదా ఫోన్ చేయడము, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు. అంచేత ఈ స్పేస్లో వచ్చిన తర్వాత ఎమోషనల్ బాండింగ్ కూడా లేదు, అంతా మెకానికల్ అయిపోయింది. మనం కలుద్దామా ఇవాళ అనుకుని కలుస్తున్నారు. అంటే దానికి కూడా తిథి వార నక్షత్రం చూసుకుని. ఎమోషనల్ బాండింగ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఇంకా మంచి చెడు మాట్లాడుకునే టైం కూడా ఉండదు. ఎవరో ఒక ఆయన చెప్పాడు ఏంటంటే, మా ఆవిడ ఎప్పుడు నాకు ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, ఫీజులు కట్టాలి, పిల్లకి మోడీ కొనాలి, అది కావాలి ఇది కావాలని, నాకు విసుగు వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళమంటే అన్నాడు. ఆవిడండి, ఏ టైంలో కొనాలో చెప్పండి, నాకు ఒక టైం ఇవ్వండి, నేను ఆ టైంకే మాట్లాడతాను. పొద్దున్నే లేచి కాఫీ తాగి పేపర్ చదువుకుంటుంటే ఎత్తింది అనుకో, పొద్దున్నే మొదలెట్టావా, ఇప్పుడే కదా లేచాను అంటాడు. సరే ఆఫీస్కి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, నన్ను తిండి కూడా తినేవా నువ్వు? మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కూడా సేమ్ డైలాగు. సాయంత్రం ఇప్పుడే ప్రశాంతంగా ఆఫీస్ నుంచి వచ్చావు, మొదలెట్టావు సోది. సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు మంచం దగ్గర, నేను ఏదో మంచి మూడ్లో వస్తే నా మూడంతా పాడు చేసావు, పడుకుందాం ప్రశాంతంగా అనుకుంటే నాకు నిద్ర లేకుండా చేసావు. నేను ఎప్పుడు మాట్లాడాలి? ఆవిడ అడిగిన ప్రశ్న. నాకు ఒక టైం పెట్టండి, ఆ టైంలో మాట్లాడతా. మరి ఇద్దరం కలిసిపో ఇంట్లో ఉన్న తర్వాత ఇంటికి అవసరాలు ఉంటాయి కదా, గ్యాస్ అయిపోయింది, పిల్లకి మోనీ కొనాలి, స్కూల్ ఫీజు కొట్టాలి, ఇవన్నీ సమస్యలే కదా. లేదా మీరు కొంత డబ్బు ఇచ్చేస్తే ఆ డబ్బుతోనే తీర్చుకుంటా. డబ్బులు ఇవ్వడు, ఎప్పుడు అడిగితే అప్పుడు తిడతాడు. ఎప్పుడు అడగాలి నేను? అంచేత అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో ఒక సమస్యని పరిష్కారం చేసుకోవాలి. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదోసోది నాకు పెట్టకు అనేసి వెళ్ళిపోతే ఆవిడ సమస్య నీదిగా నువ్వు భావిస్తే కదా దాని గురించి సొల్యూషన్ గురించి ఆలోచించగలుగుతావు. అలాగే ఆయనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఈవిడ కూడా చేతనైన సొల్యూషన్ చెప్తుంది. కరణేషు మంత్రి అంటారు అందుకే భార్యని. అంటే ఆవిడకి చేతనైన సలహా ఆవిడ చెప్తుంది, వినుమాను నీ ఇష్టం అది. అలా కాకుండా ఆఫీస్ ముచ్చట్లు నీకేం తెలుస్తాయి, చదువు సంధ్య అని పెళ్ళాన్ని తిట్టేస్తే ఏం చెప్పగలుగుతుంది? అందుకని భార్యాభర్తల ఇద్దరి మధ్యన అనుబంధం స్ట్రాంగ్గా ఉండాలి. దానికి ఇలాంటి చిన్న చిన్న, అంటే ఓ గదిలో నిద్రించడము, కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి సమస్యను పరిష్కారం చేసుకోవడం, ఇది నా సమస్య నీది కాదన్నట్టు, నీ సమస్యతో నాకు సంబంధం లేదన్నట్టు ఈవిడ మాట్లాడితే జరగదు. ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే, నువ్వు నేను ఒకటే, మనం, నువ్వు వేరు నేను వేరే అనే భావన ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఎప్పటికీ కలవలేరు. వాళ్ళ మధ్యన గొడవలు ఇవాళ అదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో నడుస్తాయి, ఏదో విడాకులకి దారితీస్తాయి. మనమన్న భావన ఉంటేనే మాత్రమే కలుస్తారు, అంతే.